హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను అటుకులు తయారీ ఎలా చేస్తారో చూపిస్తానండి. సో మనకి ఒడ్డు నుంచి అటుకులు అనేవి వస్తాయి కదా, దాని హోల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇలాంటి మట్టి పొయ్యి అనేది కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇది ఇటుకలతో మట్టితో తయారు చేయబడిన పొయ్యి అనమాట. సో దీంట్లోకి ఊక అంటే చెక్కతో కానీ చెక్క పొట్టుతో కానీ ఒడ్ల నుంచి వచ్చిన ఊకతో కానీ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని యూజ్ చేస్తారు ఇందులోకి. ఇది పొట్టు అనేది పైనుంచి వేస్తున్నప్పుడు అది డైరెక్ట్గా ఆ గిన్నెలు ఉన్నాయి కదండి, ఆ గిన్నెల కిందకి స్లాంట్గా ఉంటుంది, భూమిలోకి స్లాంట్గా ఆ పొట్టు అనేది పడటం వల్ల ఈవెన్గా వాటి రెండింటికి సెగ అనేది అందుతుందనమాట. చాలా ఎక్కువగా ఉంటుందండి వేడి కూడా, ఎందుకంటే మనం వేయంగానే మనకి చేతికి అంది రావాలి, అంటే బాగా పేలినట్టు పేలాలన్నమాట వడ్లు అనేవి. సో అంత హై టెంపరేచర్లో ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే నానబెట్టిన వడ్లు అనేవి మనం తీసుకెళ్ళాలండి. ఒక రోజు మొత్తం నానబెట్టిన వడ్లు అనేవి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు ఫస్ట్ వాటిని ఇట్లా ఆ వేడిగా ఉన్న గిన్నెల్లోకి వేస్తారనమాట. ఆల్రెడీ ఆ గిన్నెల్లో ఒకలాంటి మట్టితో కూడిన బొసుకు అనేది ఉంటుందన్నమాట. అంటే మనం ఇప్పుడు ఉప్పులో వేయించిన శనగలు లేకపోతే పేలాలు అనేవి ఉంటాయి కదా, సో అట్లా ఉప్పుకు బదులు ఇక్కడ బుసక అనేది వాడతారు. చాలా మెత్తగా ఉంటుందన్నమాట బుసక అనేది. దానివల్ల మనకి ఆ వడ్లు అనేది మంచిగా పేలుతాయి దాంట్లో వేసినప్పుడు. ఇక్కడ ఇంజిన్ అనేది వాడతారండి. ఈ ఇంజిన్కి ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ అనేది కంటిన్యూస్గా ఒక ప్రెస్సింగ్ మిషన్ లాగా ఉంటుందండి. సో మనం ఆ వడ్లు అనేవి అతను చేటలో వేయంగానే ఆ చేటలో ఉంచి తీసుకొచ్చి ఈ ప్రెస్సింగ్ మిషన్లోకి వేస్తారు. వేయంగానే ఏమవుతాయి అంటే కొంచెం అప్పచ్చుల్లాగా అవుతాయి, అంటే కొంచెం అణిగిపోయి మనకి అటుకుల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. అతను వేస్తున్న వాయు అనేది ఎప్పటికప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఈ వడ్లు అనేవి ఈ మిషన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. లేకపోతే మనకి ఇట్లా అటుకులు అనేది ఫామ్ అవ్వవు, గట్టిగా అయిపోయి అనగవన్నమాట. సో వేడిగా ఉన్న వాయు అనేది వెంటనే ఈ మిషన్లోకి వెళ్ళిపోయినప్పుడే మనకు అటుకులు ఫామ్ అవుతాయి. ఈ అటుకులు ఎప్పుడైతే ఫామ్ అవుతున్న ప్రాసెస్లో ఏమవుతుందంటే పైన పొట్టు అనేది ఉంటుంది కదా, ఆ పొట్టు అనేది కింద మిషన్ నుంచి పడిపోతుంది. అంటే ఓన్లీ అటుకులు మాత్రమే ప్రెస్ అవ్వగానే మనకి పైన మిగులుతాయి. సో ఆ పొట్టు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే పొయ్యి అనేది వాడుతున్నారో ఆ పొయ్యిలోకి ఆ పౌడర్ అనేది మళ్ళీ ఫిల్టర్ చేసుకుని వాళ్ళు యూజ్ చేస్తారు. సో దీంట్లో వేస్ట్ అనేది ఏమి ఉండదండి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే వడ్లు అటుకులుగా మారిపోయాక ఎప్పుడైతే ఈ జల్లెల్లోకి వేస్తుందో వేయంగానే వీళ్ళు ఎవరైతే వేయించుకోవటానికి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జల్లించుకుంటారనమాట. జల్లించుకోవడం వల్ల అటుకులు ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం మంచొడ్డు అయితే బాగా వస్తాయి, కొంచెం అటు ఇటుగా కొంచెం చేలు పడిపోయినా ఏదన్నా ఒడ్లు సరిగ్గా లేకపోయినా అవి కొంచెం విరిగిపోయినట్టు ఉంటాయి అన్నమాట, ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అవన్నిటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి. లేకపోతే ఒడ్డుతో పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు సపరేట్ అయిపోయినప్పుడు ఆ పొట్టు అనేది మిగిలిపోయినా అదంతా దీంట్లో ఈ జల్లించడం వల్ల మొత్తం ఫిల్టర్ అవుతుంది. లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళాకైనా మనం మంచిగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల కూడా అటుకులు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక వాయి అయిపోగానే నెక్స్ట్ ఇంకో వాయి తెచ్చేసుకుని వేసేసుకోవాలి. ఈ వాయి కంప్లీట్ అవ్వగానే ఆయన ఏం చేస్తారంటే వెంటనే ఇంకో వాయికి రెడీగా చేసేసుకుంటారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫాలో అవుతూ చేసేసుకోవాలన్నమాట. ఏ ఒక్క వాయి వేడి తగ్గినా కానీ ఈ అటుకులు అనేది ఫార్మేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. అటుకులు అనేవి సరిగ్గా రావు, వడ్డంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకో పొయ్యిలోకి షిఫ్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే ఒక వాయి ఈ పొయ్యి అయితే నెక్స్ట్ వాయి ఇంకో పొయ్యి అనమాట. సో ఆల్టర్నేట్గా షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది వేడెక్కే లోపు అది వేడెక్కే లోపు అనమాట. అంటే టెంపరేచర్ అనేది ఇక్కడ మెయిన్ థింగ్. టెంపరేచర్ అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు. సో వాళ్ళు అక్కడ వాడే గిన్నెలు అనేవి ఐరన్ అండి, మందపాటి ఇనప గిన్నెలు అనమాట. సో అవి చాలా మందంగా కూడా ఉన్నాయి. సో చూసారు కదండి ఇవాళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొంతమందికి ఈ అటుకుల ప్రాసెస్ అనేది మీ ద్వారా అయితే తెలుస్తుందండి. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.